చేతులు జోడించి కోరుతా ఉన్నాను. ఈ గుండె అలసిపోయింది, ఈ గుండె బరువెక్కిపోయింది. ఈ గుండెను మన తోటి రైతులు కాపాడుకోవాలని అందరిని కోరుతా ఉన్నాను. దయచేసి ఈ తోటి రైతుకే ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. ఓట్లు అంటే నీ రేపేగా ఓట్లు ఎవరికేస్తున్నావు మరి? ఎవరికేస్తా? నలుగుట్లో ఎవరికన్నా ఒకరికేస్తా. అబ్బో నీ తోకలో నలుగుట్లోనే ఎవరికేస్తావు? నా ఓటు నా ఇష్టం, ఎవరికన్నా ఇస్తా. నలుగురిదేముంది, కృష్ణకు శేఖర్కేనటగా పోటీ. వాళ్ళిద్దరితోటి ఇక పిల్లగాడు కూడా తిరుగుతున్నట్టగా. ఎవరు ఆ ఫోరన్కి ఇంతట ఓట్లు పట్నంలో పనిచేసుకుంటా. మళ్ళా పైసలు ఏనట ఏమి గట్ల ఎవరు వేస్తారు ఓట్లు? రాత్రికి వస్తారేమో పైసలు వంచుతాళ్ళు ఇక. అసలు ప్రచారం అంతా రాత్రికేనా? పోలీసులు వస్తుంటారు, తొందరగా వంచాలి బండి ఎక్కువ. పొద్దుగాల ఓటు మర్చిపోకు బిడ్డ. బిడ్డకు కూడా చెప్పిన, ఏం చెప్తానా, అందరు ఓట్లు మనకే పడాలి. బాబాయ్ ఉన్నావా? బయటికి రా. వస్తున్నా. ఏంటయ్యా అక్క, ఈ 5,000 తీసుకో. ఇంట్లో ఓట్లన్నీ మనకే పడాలి, అర్థమైందా? సరే సరే. అందరికి ఇస్తాం. అరే ఈ ముసలి మళ్ళీ బయటనే కూర్చున్నా, అటు కూడా అవసరం మారా. ఓటు వద్దామా నీకు? చూద్దాం పా. గీంతే ఇచ్చిపోతారు. అయ్యా ఇదేనా? ఇంకా 500 వెయ్యి మార్చుకోకు, అత్తమ్మకి లేవు. మనం 100 పైసలు చదువుకున్నా కానీ మనం చెప్పాల్సిన బాధ్యత మనం చెప్పాలే కదా. అరే మనం చెప్పాల్సిందంతా చెప్పినాం, ఇక వాళ్ళు చేసేదే మిగిలింది. అంటే ఆల్రెడీ జనాలు ఎవరికి వేయాలనో డిసైడ్ అయ్యిర్రా. ఇవాళ నువ్వు చెప్పినట్టు వాళ్ళు మందు వచ్చినా పంచకున్నా వాళ్ళు ఎవరికి వేయాలనో వాళ్ళకే వేస్తారు. అది కూడా వాస్తవం కానీ వాళ్ళు కుటుంబాలు కానీ కుంభకోణం చేస్తారు కదా. అమ్ముడు వేటోళ్ళ మనం కొనలేము రా. అరే నేను ముందే చెప్పిన గారా, మనం చేసేది ప్రయత్నమే, ఫలితం ఏదైనా సరే నవ్వుతూ తీసుకుందాం. నువ్వు నవ్వుతూనే ఉండు, వాళ్ళు చేసేది చెప్తూనే ఉంటారు.
యాదగిరి ఇట్రా గొడవలు గుర్తు మన యాదకుందిగా అర్థమైందా ఉప్మా అయినా తిన్నా మరి మన గొడవలు గుర్తు కేయి సరేనా అలాగే తిన్నా పూరీలు తిన్నావా పూరీలు తిన్నా ఉప్మా కూడా తిన్నా కొడగిడి పాండరి 6 నెంబర్ కడకండి సోమయ్య 37 కోటి మరి బోయి లక్ష్మి 107 నెక్స్ట్ మంగ సుధీర్ రాస్తావా వస్తా వచ్చు ఇక్కడ ఇక్కడ వచ్చు సాధకేమో ఎట్లా మరద పెట్టుకున్నా అట్లా మరద పెట్టి దగ్గర పెట్టుకో ఏ లేదు ఏ లేదు ఏ ఈ ఏలికి దానికి దీనికి దీనికి ఒకరాయి దేనికి ఏ ఇచ్చిన ఒకటే ఒకటే రెండు కాదు ఒకటే 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 అటు బాబు నాకు కాదు దాంట్లో బాక్స్లా బాక్స్లా ఈ బాక్స్లే అలా ఆ బాక్స్లే అంతే ఇల్లు అయిపోయింది అంతే కడకంచి మహేష్ 90 నెంబర్ నెక్స్ట్ నమస్కారం సార్ కడకంచి కృష్ణ 93 నెక్స్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఏం చేస్తారు సార్ మీరు
చుంచు లోకేష్ 55. రాజశేఖర్ సార్ మరి టైం అయినట్టుంది మరి మొత్తం ఓట్లు 1237 ఓట్లు ఊర్లో మొత్తం. పోలింగ్ అయినాయి 1205. పోలింగ్ కానీ వచ్చేసి 32. ఓకే, అభ్యర్థులు ఎంతమంది మన ఉన్నారో ఇక్కడ లోపలికి వచ్చేసేయండి. కౌంటింగ్ స్టార్ట్ అవుతాం. రండి. అభ్యర్థులు శేఖర్, డిజిల్ గుర్తు, కృష్ణ, బొడ్డల గుర్తు, లోకేష్, ఉంగరం గుర్తు, మహేష్. పాలకాయ గుర్తు. మీరు ఎవరైనా మొబైల్ ఉంటే బయట పెట్టి లోపలికి రాలి. కౌంటింగ్ స్టార్ట్ చేద్దాం. 6 రౌండ్లలో మనకు కౌంటింగ్ అనేది పూర్తి అవుతుంది. సార్ బ్యాలెట్ బాక్స్ తీసుకురండి. ఓకే సార్. ఉంగరం పడింది తర్వాత మీ అందరికీ ఓకే సార్. ఓకే, బొడ్డల గుర్తు సార్. పాలకాయలు, విజిల్ విజిల్, ఫస్ట్ రౌండ్ ఫలితం వచ్చింది మనకు. శేఖర్కు 48 ఓట్లు వచ్చినాయి, కృష్ణకు 43, లోకేష్కు 18, మహేష్కు 92 ఫస్ట్ రౌండ్లో. ఫస్ట్ రౌండ్లో మహేష్ 92 ఓట్లతో లీడ్లో ఉన్నాడు. ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి మహేష్ 92 ఓట్లతో లీడ్లో ఉన్నాడు. సెకండ్ రౌండ్కి వచ్చేసి శేఖర్కు 87 ఓట్లు. ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ చూసుకుంటే 135 ఓట్లు శేఖర్కి వచ్చినాయి. అదేవిధంగా మళ్ళా కృష్ణకు 55 ఓట్లు సెకండ్ రౌండ్లో వచ్చినాయి. ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ చూసుకుంటే 98 ఓట్లు వచ్చినాయి. లోకేష్కు రెండో రౌండ్లో 23 ఓట్లు వచ్చినాయి. ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ చూసుకుంటే 41 ఓట్లు వచ్చినాయి. మహేష్కు సెకండ్ రౌండ్లో 35 ఓట్లు వచ్చినాయి. ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ చూసుకుంటే 127 ఓట్లు మహేష్కి వచ్చినాయి. సెకండ్ రౌండ్లో రాజశేఖర్ 135 ఓట్లతో లీడింగ్లో ఉన్నాడు. రెండో రౌండ్ వచ్చేసరికి రాజశేఖర్ 135 ఓట్లతో లీడ్లో ఉన్నాడు. మూడో రౌండ్కి వచ్చేసి శేఖర్కు 67 ఓట్లు. ఈ రెండు రౌండ్లు చూసుకుంటే 202 ఓట్లు శేఖర్కి వచ్చినాయి. కృష్ణకు 88 ఓట్లు కృష్ణకు వచ్చినాయి మూడో రౌండ్లో. ఆ మిగతా రౌండ్ చూసుకుంటే 186 ఓట్లు కృష్ణకైనాయి. లోకేష్కు మూడో రౌండ్కి వచ్చేసి 42 ఓట్లు వచ్చినాయి. ఆ రెండు రౌండ్లు చూసుకుంటే 83 ఓట్లు టోటల్ అయినాయి, దీంట్లో ఉన్నాడు. అదే మహేష్కు 3 ఓట్లు పడ్డాయి. ఇలా మూడో రౌండ్కి వచ్చేసి ఆ రెండు రౌండ్లు చూసుకుంటే 130 ఓట్లు ఈయనకు దీంట్లో వచ్చేసింది. మూడో రౌండ్లో రాజశేఖర్ 202 ఓట్లతో లీడ్లో ఉన్నాడు.
నీళ్ళలో ఉన్నాడు. నాలుగో రౌండ్ వచ్చేసరికి రాజశేఖర్ 234 ఓట్లతో లీడ్లో ఉన్నాడు. నాలుగో రౌండ్ వచ్చేసరికి శేఖర్ 234 ఓట్లతో లీడ్లో ఉన్నాడు. ఐదో రౌండ్లో కడకంచి కృష్ణ 276లో లీడింగ్లో ఉన్నాడు. కృష్ణ 277 ఓట్లతో లీడ్లో ఉన్నాడు. ఆరో రౌండ్ పూర్తయ్యేసరికి లోకేష్ 344 ఓట్లతో విజయం సాధించాడు. కృష్ణ ఏమైంది కృష్ణ? మందుకు డబ్బులకు ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీగా నాకు ఓటేసిన అందరికీ ధన్యవాదాలు. డబ్బుంటే చాలు గెలుస్తాము, జనాల్ని తాగుబోతులు చేసి గొర్రెల్లా కొందాము ఆలోచించిన ప్రతి ఒక్కరికి ఈ ఫలితం చెంపబెట్టు. నన్ను నమ్మి నాకు ఈ విజయాన్ని అందించిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ఒక్కటే చెప్తున్నా, మీరు ఏదైతే నమ్మకంతో నన్ను గెలిపించారో ఆ నమ్మకాన్ని 100% కాపాడుకుంటానని, ఈ ఊరు బాగు కోసమే ఈ 5 ఏళ్ళు శ్రమిస్తానని, నాకు ఓటేసిన వాళ్ళకే కాకుండా ప్రతి ఒక్కరికి అంకిత భావంతో సేవ చేస్తా అని ప్రమాణం చేస్తున్నాను.